ఎగ్ ఆలు ఫ్రై ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా రెసిపీగా ఉంటుంది. తినడానికి చపాతీతో కానీ లేదా రైస్తో కానీ చాలా బాగుంటుంది. వెల్కమ్ టు బ్యాచిలర్ కిచెన్. ఈ వీడియోలో ఎలా తయారు చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ఫస్ట్ 2 గుడ్లు తీసుకున్నాను, తర్వాత 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నేను 2x లేదా 3x తీసుకోవచ్చు. 3x అయితే ఇంకా టేస్టీగా వస్తుంది. నేను 2 తీసుకున్నా. ఫస్ట్గా బంగాళదుంపలు ఉడకబెట్టుకోవాలండి. బంగాళదుంపలు బాయిల్ చేసుకోవాలి బాగా మెత్తగా అయినంత వరకు. బాయిల్ చేసుకున్న తర్వాతే మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి. దాని తర్వాత అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటే మొత్తం అన్నీ కూడా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. ఇది నార్మల్ బంగాళదుంప కాదండి, బాగా బాయిల్ చేసేయాలి. పూర్తిగా మెత్తగా అయిపోయినంత వరకు కూడా బాయిల్ చేసేయాలి. అప్పుడే అందులో కలుస్తుంది. ఓకేనా? సరే, వీడియోలోకి వెళ్దాం. నేనైతే నా కర్రీ తగ్గ బౌల్ తీసుకున్నా. ఫస్ట్ కొద్దిగా నూనె వేసి కాసేపు హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయినాక మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. బాగా హీట్ అయినాక నేను కొద్దిగా ఆయిల్ తీసుకున్నా. ఆయిల్లోకి మనం చిన్న చిన్న ముక్కలు చేసినటువంటి ఆనియన్స్ వేసుకుంటున్నా. బాగా ఫ్రై చేయాలండి. ఆనియన్స్ రెడ్గా అయినంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. అదే కొద్దిగా పోపు యూజ్ చేస్తున్నా. కరివేపాకు కూడా వేస్తానండి. ఇవన్నీ స్టార్టింగ్ ఇంగ్రీడియంట్స్ కంపల్సరీగా వేయాలి. బాగా రెడ్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేయాలండి. రెడ్ కలర్ వచ్చినంత వరకు చేయాలి. ఒక 5 to 10 minutes వరకు పడుతుందండి. ఫైర్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రెడ్ కలర్ వచ్చిందండి, చూసారు కదా. అలా అప్పటి వరకు కూడా వేయించుకోవాలి. జీడిపప్పు వేస్తున్నారు, అది ఆప్షనల్. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. అదేవిధంగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా టమాటీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేస్తే ఇంకా టేస్టీగా వస్తుందండి. నేనైతే ఎగ్స్ అది రెడ్ కలర్ వచ్చి బాగా వేపినాక నేను 2 eggs కూడా అందులో కొడుతున్నాను. మీరు 3 అయితే ఇంకా బాగా టేస్టీగా వస్తుందండి. నేనైతే 2 వేస్తున్నాను, మీరు 3 వేయండి. 2 కూడా అందులోకి మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలండి కొట్టినాక, లేకపోతే కళాయికి అంటుకుంటుంది. బాగా మిక్స్ అయినాక బాగా కలుపుకోవాలి. పూర్తిగా చిన్న చిన్న పీసుల వరకు వచ్చే విధంగా కలుపుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి, లేకపోతే ఎక్కువగా ఫ్రై అయితే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. జస్ట్ కొద్దిగా కలుపుకున్నాక మనం ముందుగా కోసి పెట్టుకున్నటువంటి బంగాళదుంపని ఇందులో మిక్స్ చేయాలి. అదేవిధంగా ఉప్పు, కారం, పసుపు, మన ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో మిక్స్ చేసి వస్తుంది. నేనైతే ఫస్ట్ బంగాళదుంపలు వేస్తున్నాను. దాని తర్వాత మన కర్రీకి తగ్గ ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వరకు వేస్తున్నా. కర్రీ తక్కువ కాబట్టి మీరు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. దాని తర్వాత కారం, పసుపు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. చాలా టేస్టీగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. నేను అన్నీ కూడా 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నేను ఎందుకంటే 2 eggs తీసుకున్నా కాబట్టి. నేను అన్నీ కూడా 1.5 స్పూన్స్ వేస్తున్నానండి. మీరు తీసిన కర్రీ బట్టి మీరు ఇంకా పెంచుకోవాల్సి వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్స్ వేస్తున్నా.
వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలండి. ఎగ్ అండ్ ఆలు ఫ్రై పూర్తిగా కలిసిపోయినంత వరకు కూడా బాగా మిక్స్ చేయాలి. ఆలు అయితే ఫస్ట్ ఉడకబెట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఎగ్ అనేది అందులో కలిసిపోతుంది. కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఫ్రై చపాతీకి కానీ లేదంటే నార్మల్ రైస్తో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఏం లేకుండా కూడా తినొచ్చు. కర్రీ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా మసాలా యాడ్ చేస్తే కర్రీకి ఇంకా టేస్ట్ వస్తుందండి. నేనైతే చికెన్ మసాలా వేస్తున్నా, మీరు నార్మల్ మసాలా వేసుకోవచ్చు. కలిసిపోయింది బాగా, ఎందుకంటే ఆలు ముందే ఉడకబెట్టేసాం కాబట్టి అది ఆల్రెడీ కలిసిపోయింది. దాని తర్వాత నేనైతే కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల కర్రీ అయింది ఇంకా కొద్దిగా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.